ఆర్టీఓ ఒంగోలు ఇవ్వండి. ఏం ఫాలో చేస్తారు సెక్షన్ నుంచి నెక్స్ట్ మీటింగ్ పెడుతున్నారు? ఈ ఒకటి రాలేదు సార్. గుర్తుండే వరకు మీరు ట్రై చేశారు, మీరు ప్రిపేర్ చేసిన పులిస్ ఇచ్చారు. మీ తరపులో మీరు కూడా ఒక లెటర్ ఇచ్చారు సమ్ డెడ్ ఓటర్స్. అది డిలీట్ చేయడానికి వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు దే సే దట్ ఆ బిఎల్ఏ ఈ బిఎల్ఏ అందరూ చేసి సందర్భం పెట్టకుండా నేను తీసుకోవడం సమ్ బిఎల్ఓస్ టోల్డ్. ఆ కేసు గురించి ఏమైంది? వెదర్ ఆర్టీఓ హ్యాస్ డన్ ఎంక్వైరీ, ఎందుకు వాళ్ళు చేశారు, అట్లయినా ఉందా, అదేమి జరిగిందా లేదా? TDPS submitted ineligible list on 2/12. Okay, 60,468 పెట్టారు. Deletions, double entry, death voters పెట్టారు. దానికి what is 4,292 సార్. 4,292. Yes sir. ఇచ్చారా వాళ్ళకి? ఐడియా ఉందా వాళ్ళకి? చెప్పారు డిస్ట్రిక్ట్ సైడ్ ఇవ్వలేదు సార్. మనకు వీళ్ళ దగ్గర ఇవ్వాలి తీసుకున్నాం సార్. చలో మీకు నోట్ చేసుకోండి. వెరిఫైడ్ దాంట్లో 4,292 ఆల్రెడీ డిలీషన్ చేశారు. ఇంకా కొన్ని ఆల్రెడీ 47 పెట్టినారు సార్. ఫార్మ్ 7 పెట్టారు సార్. ఫార్మ్ 7 లో బిఆర్ఓ లాగిన్ 153 ఉన్నాయి సార్. టోటల్ 153. ఏఆర్ఓ లాగిన్ 70 ఉన్నాయి సార్. 70. ఈఆర్ఓ లాగిన్ 149. మిగతా ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి. సో హార్డ్లీ కమింగ్ టు అరౌండ్ 6,000. Yes. సో నా బ్యాలెన్స్ 40,000 ఏమవుతుంది? ఫార్మ్స్ బిఎల్ఓస్ కి బిఎల్ఏస్ వాళ్ళు మొత్తం పెట్టగలి లీగల్ సబ్మిట్ వాళ్ళు తీసుకోవచ్చు. సపోజ్ బిఎల్ఏస్ ఎనీ బిఎల్ఏ కెన్ సబ్మిట్ 5. ఇట్లాంటి ఇష్యూస్ వస్తే ఇన్స్టెడ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చేయవలసిన విషయాలు ఎప్పుడు డిలే జరుగుతూ. ఓకే, దీని తర్వాత అక్కడ వాళ్ళు ఫార్మ్ 7 ఆర్ ఫార్మ్ 8 maximum ఫార్మ్ 7 delete double and death and double entries maximum. ఈ ఫార్మ్ 7 ఈ సంబంధపడిన కేసెస్ లో ఎన్ని ఇనిషియేట్ చేశారని డేటా తీసుకుంటే వెరిఫై చేసుకోవచ్చు కదా. పొలిటికల్ మీటింగ్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు పెట్టినారు అని అర్థం కావట్లేదు. మీటింగ్స్ ఎందుకు పెట్టినారు? ఒంగోలు రాజీవ్ గారేమో నేను ఇండివిజువల్ చెప్పడానికి కష్టము, టోటల్ మొత్తం మీద అట్లా ఇస్తే అట్లా చేసేవాళ్ళు. సో 23,000 ఎంట్రీస్ ఒక్కొక్కరితో చూడాలని చాలా టైం పడుతుంది. అంటే సెక్షన్ లో కవర్ చేసి ఎంత కవర్ అవుతుంది కామన్ గా అర్థమైందా? ఎన్ని దాంట్లో ఉన్నాయని అప్రాక్సిమేట్ నంబర్ పెడితే వీళ్ళు వర్కింగ్ ఆన్ ఇట్. సార్ ఆల్రెడీ కూడా ఆ విధంగా ఎక్సెల్ షీట్ లో వాళ్ళు చేశారు సార్. రెండు కవర్ చేస్తే ఓన్లీ కవర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు అనుకున్నాను. సో బేసిక్ ఫస్ట్ అబ్జెక్షన్ పెట్టారు మీరు, దానికి ఈ అబ్జెక్షన్ కి 90%. దట్ ఈస్ ఐ థింక్ హి హస్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, సో అది కూడా యూ నోట్ ఇట్ ఇన్ ద మినిట్స్ దట్ ప్రీవియస్లీ ఒంగోలు వరకు ఓన్లీ ద డిఫరెన్స్ అమౌంట్స్ వీఆర్ టేకింగ్ యాక్షన్. ఈ దీంట్లో కూడా ఖచ్చితంగా మనం కలెక్ట్ చేసిన ఫార్మ్ 7s లో ఇది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇలా 80-90% ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇస్ బ్యాలెన్స్ వి విల్ పిన్ పాయింటెడ్లీ విల్ గెట్ ఇట్ క్లియర్. 4,000 మాత్రమే డిలీట్ అవుతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర టోటల్ గా క్లైమ్స్ కదా 80,000 ఆల్రెడీ 17,000 చేశారు. ఇంకా 6,000 ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. యా, ఎనీవే సో ఒక 4,000 or 14,000 ఉంది. ఈ రెండు మన దగ్గర కంప్లీట్ చేయవలసిన పెండింగ్ పెటిషన్స్ ఏమైనా ఉందమ్మా ఫార్మ్స్. దానిలో ఒంగోలులో 8,000 ఉంది. ఓకే, సో మీరు ఇచ్చిన 27,539 లో మాక్సిమం ముందు కవర్ అయి ఉండవచ్చు. ప్లస్ 7,000 ఇస్ రిసీవ్డ్ రీసెంట్లీ 8,000. ఇది రెండులో నాకు తెలిసి 95-98% కవర్ అయి ఉంటాయి. ఓకే, ఇది వన్స్ ఇది డిస్పోజల్ అయిన తర్వాత యూ కెన్ సీ ఇట్ ఇన్ ఎపిక్, మన ఎపిక్ అప్డేషన్స్ లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ
వాళ్ళు కూడా ఒక్కొక్క ఎంట్రీ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఫామ్ డిస్పోజల్ చేసి మీరు చెప్పిన అన్ని కూడా క్రాస్ వెరిఫై చేయడం కష్టము. సో వన్ థింగ్ వాట్ వీల్ డూ ఇస్ వీ విల్ ఇంటిమేట్ యూ ద డిస్పోజల్స్. ఇన్ని డిస్పోజ్ చేసి మనం ఈ వారం ఎవ్రీ వారము ఇన్ని ఫార్మ్స్ డిస్పోజ్ చేస్తాం చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరు ఒకసారి ఎఫిక్ లో అప్డేట్ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. మీరు అగైన్ ఒకసారి రైట్ యువర్ అల్గార్